అయితే ఏం చెప్పలేనండి. ఎందుకంటే నేను అక్కడ హడావిడికి అసలు నేను కూడా చూడలేదు. ఎందుకంటారా, వచ్చినోళ్ళకి బొట్టు పెట్టుకుంటా, పసుపు రాసుకుంటా హడావుడిలో అటు ఉన్నామన్నమాట. ఇక్కడ నేను పిల్లలకి ఇచ్చి వీడియో తీయమంటే పిల్లలు తీశారు. అంటే కొంచెం అటు ఇటు వణికినట్టుగా అట్లా ఉందండి వీడియో. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎందుకంటే వీడియో మిస్ కాకూడదు అని చెప్పి నేను పిల్లల చేత తీపిచ్చానండి. కొంచెం క్లియర్గా లేకపోయినా ఏమనుకోవద్దు వీడియో అనేది. ఎందుకంటే ఇక అడవుల్లో ఉంటాం కదండి, తీయటానికి కుదరలేదు. నేను తీయటానికి కుదరలేదండి. లేకుంటే అక్కడ కొంచెం తీసుకుంటా ఉండేదాన్ని అనమాట. బాగుండట్టుగా తీస్తూ ఉండేదాన్ని. పిల్లలకి ఇచ్చాను కదండి, ఇక తీస్తానే ఉన్నారు. ఇక అది ఫ్రెండ్స్, అక్కడికి నేను ఎడిటింగ్ చేసి తీసి అక్కడ తీసేసి కొంచెం తీసేసుకుంటా బాగుండదు పెట్టుకుంటా వచ్చానమాట. చాలా టైం పట్టిందండి ఈ వీడియో ఎడిటింగ్ చేసి నేను వీడియో మీకు పెట్టాలంటే నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఈ ఎడిటింగ్కి చాలా టైం పట్టిద్దండి నాకు. ఇక అది ఫ్రెండ్స్, వీడియో తీసి పెట్టడం అనేది చాలా కష్టం అండి. ఏముందిలే తీయటం పెట్టడం అనుకుంటారేమోనని చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదండి. వీడియో తీసినాక దానిలో అన్నీ చూసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, బాగుని కట్ చేసుకోవాలి, బాగుండి ఉంచుకోవాలి, మళ్ళీ అది ఎలా ఉందో ఏంటిదని అన్నీ చూసుకోవాలండి. చూసుకొని వీడియో అనేది మీ దాకా వచ్చిద్ది. అది ఫ్రెండ్స్, మొత్తం చూసుకొని ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసుకొని వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి అమ్మాయి ఇక పతాణం చీర పెట్టారు కదా వాళ్ళు, అంటే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు పెట్టారనమాట. ఆ చీర ఇక కట్టుకొని అమ్మాయి వచ్చింది. ఇప్పుడు కట్టుకొని వచ్చినాక మళ్ళీ మీతో మాట్లాడతానండి.
చూసారు కదండి, పతాణం చీర అయితే పెళ్లి చీర కట్టుకొని వచ్చిందండి. కట్టుకొని వచ్చినాక ఇక అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అందరికీ ఇక తాంబూలం అనేది అందరికీ పంచుతారండి. ఇక ఇప్పుడు వచ్చేసి మనం పెళ్ళి కాడికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి పతాణం ఉందండి. పతాణం తర్వాత పెళ్ళి అనమాట. పెళ్ళి కూడా చూసేద్దాం రండి. ఓకే, అలా నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీ మహావిష్ణుస్వరూపస్య వరాయ పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్త పాద ప్రక్ష అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, కొంచెం మధ్య వేలుతో ఇక్కడ రాయ్యా, కాస్త కుంకుమ కూడా పెట్టు. హరిద్రంజన యానీతం దేవికం యానదాయినీం సౌభాగ్యవర్ధనం నిత్యం గృహార హరివల్లభే కుంకుమం శోభనం నిత్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మయా దేవా తుభ్యం దాస్యామి శివసుందరా. అక్కడ వేయండి. రైట్, సరిపెట్టు అమ్మా. ఈ నీళ్ళు కాస్త పారబోసి రండమ్మా, కాస్త పారబోసి రండమ్మా. పైకి లేకుండా నేను చెప్పేదాకా నాకు చీర లోపల అనుకో. మీ చీర లోపల నాకు సంబంధం లేదు, ముందుగా చెప్తున్నాను. అర్థమైందా? ముందుగా చెప్తున్నారు. నేను చెప్పేదాకా అంతే ఉంటుంది. ఓకేనా? కన్యాదానగమనే మహాసంకల్పమంత్రపఠంగరిష్యే అధారంతవీర్యస్య శ్రీమదాది నారాయణస్యాజింద్యా ప్రియమానస్య మహాజనోహస్య మధ్యే అంగారవ్యాలస్తో వ్యాకాశ మహాబ్రహ్మాండ ఖండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీ పూర్వరాహ వైష్ణవానంతరాగ సర్వపురుగుల హరిశ్చంద్రాఖ్య శక్తిష్ఠే అంగవంగకలింగకాశ్మీరకాంభోజగౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మాలవ నేపాల కేరళ చోళమాంచాల గౌడ మలయాళ సింహద్రవిడ ద్రావిడ కర్ణాటక కర్వాట మరాఠ మానాట వాటవాణులు ఇంద్రాంధ్ర ప్రశాంత భోజకురు గురుగాంధార వీరార్భవివే అబాధికవర్ధనగోసల గుందరగిరాజ సూరసేవరణంగర గంగరమస్యభద్ర పార్శ్వభూజ్జనయాల జ్వాలాంధ్రుందురత్యాచరేక. చూశారు కదండి, ఇక్కడ వచ్చేసి కన్యాదానం కూడా చేసేసినాక పెళ్ళి వచ్చేసి శివాలయంలో జరిగిందండి. శివాలయం గుడిలో పెళ్లి చేశారు. ఇక అది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారండి. మాకు జీలకర్ర బెల్లం అప్పుడేమో పొట్టు చీర కడతారు, తాళుబొట్టు కట్టేటప్పుడేమో తరంరాల చీర వేరే ఉంటుందండి, ఆ చీర కడతారండి. కట్టుకోవడానికి వెళ్ళారనమాట. ఇక అక్కడ పెళ్లి కూతురికి ముగ్గురు అయితే ఉండి చీర కడుతున్నారు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే, ఇక్కడ శివాలయంలో ఈ చెట్టు కనిపించిందండి నాకు. కొబ్బరి చిప్ప దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో, నాకు ఈ చెట్టు కనపడేసరికి అంత సంతోషం అనిపించిందండి. వీడియో తీయకుండా ఉండలేకపోయాను అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ చిన్న క్లిప్ అనేది వీడియో తీపించుకున్నాను. ఇక ఈ చెట్టు వచ్చేసి మారేడు దళాలండి. ఈ దళం ఒక్క దళం శివుడికి పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనము శివుడికి చెట్టుకు నీళ్లు పోసి దండం పెట్టుకున్న శివుడికి దండం పెట్టుకున్నంత పుణ్యం అంటండి, అంత మంచిది ఈ చెట్టు. ఇక అది ఫ్రెండ్స్, ఈ చెట్టు చుట్టూరు నేను శివుడికి కనుక ప్రదర్శనలు చేస్తే ఎలా చేస్తామో అలా ఆ చెట్టు చుట్టూరు తిరిగానండి. ఎందుకంటారా, నాకు ఒక్క ఆకు కూడా మంచి ఆకు దొరకలేదండి. మొత్తం పురుగొట్టి నాకే ఉంది. చెట్టుకు మొత్తం అట్లానే ఉందండి. కింద వరకు నాకు అందినంతలో, ఇక పైన అయితే మనకు అందవు కాబట్టి కింద అందినంతలో మొత్తం పురుగొట్టే ఉంది. నాకు ఇక అదృష్టం లేదులే అనుకున్నాను. నేనైతే ఒక్క దళం దొరికినా బాగుండు అనుకున్నాను, దొరకలేదండి. ఇక సరేనని చెప్పి ఈ లోపల ఇక పెళ్ళి అయితే అయిపోయింది. పెళ్ళి అయిపోయిందంటే బట్టలు మార్చుకొని వచ్చినాక నేను వచ్చేసానండి. ఇక పెళ్లి వీడియో అంటే పెళ్లి తాళిబొట్టు కట్టేది
లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. అది ఫ్రెండ్స్, బాయ్ అండి.